నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మెదక్ జిల్లా నుండి శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మెదక్ జిల్లాలో ఈ ఏడాదిలో జరిగిన ప్రధాన సంఘటన విశేషాలు చెప్తారా? మెదక్ జిల్లాలో ఈ సంవత్సరం ప్రధాన సంఘటన చెప్పుకోవాలనుకుంటే ఈ కరోనా మెదక్ జిల్లాను అతాలకుతలం చేసింది. మామూలు వ్యక్తి నుంచి మొదలు పెట్టుకుంటే పారిశ్రామికవేత్తల వరకు ఆర్థిక నష్టాలకు చవి చూడడం జరిగింది. దాంతో పాటు విద్యార్థుల విద్య కూడా అస్తవ్యస్తంగా మారింది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఈ కరోనా కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. జనతా కర్ఫ్యూ గానీ, లాక్డౌన్ గానీ, తద్వారా ప్రజలకి అవగాహన ఏర్పడి ఈ కరోనా ప్రభావం మెదక్ జిల్లాలో ఎక్కువ లేకుండా పోయింది. వైద్య సిబ్బంది గానీ, ప్రభుత్వ అధికారులు గానీ గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతూ శానిటైజర్, సామాజిక దూరం, మాస్క్ 3 అంశాలను విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పటి వరకు 61,667 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంట్లో 3,840 మందికి కోవిడ్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. దీంట్లో 3,695 మంది ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతూ కరోనా నుంచి బయటపడ్డారు. మెదక్ జిల్లాలో నివర్ తుఫాన్ ప్రభావం, అట్లాగే వర్షాకాలంలో కురిసిన వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది చెప్తారా? ఈ తుఫాన్ వల్ల ఒకవైపు నష్టం కలిగించినా మరోవైపు లాభాన్ని కూడా చేకూర్చింది. ఈ తుఫాన్ వలన కొన్ని పంటలు దెబ్బతిన్నాయి. దాంతో రైతుకు ఆర్థిక నష్టం ఏర్పడింది. కానీ గణపురం ప్రాజెక్ట్, పోచారం ప్రాజెక్ట్, హల్దీ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండడం వల్ల వ్యవసాయ భూములు సైతం పుష్కలంగా నీరు రావడం తోటి రైతులు కొంచెం నష్టపోయినప్పటికీ వర్షాకాలంలో, వేసవి కాలంలో అంటే యాసంగిలో ఆశించిన పంటలు పండుతాయని వారు ఆనందము, సంతోషంగా ఉన్నారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుందో చెప్తారా? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసింది. అయినప్పటికీ రైతులు ఒకేసారి కోత పెట్టడం వలన కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరే పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు ఒక ఏరియాలో రెండు రోజుల పాటు హార్వెస్టింగ్ హాలిడే అని ప్రకటించింది. అంటే ఈ ఏరియాలో 2 రోజులు వరి కొయ్యకూడదు, అంటే ఒకేసారి కొయ్యడం వల్ల ఇక్కడ తూకం వేయడానికి ఇబ్బంది అవుతుందని ఆ క్రమంగా రైతులకు ఇబ్బంది లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. మెదక్ జిల్లాలో పరిశ్రమలు అధికంగా ఉన్నాయి కదా. కరోనా లాక్డౌన్ సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి. ఇలా జరగడం వల్ల పరిశ్రమల పరిస్థితి ఎట్లా ఉంది, అట్లాగే కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంది? మార్చిలో కరోనా ప్రారంభమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ గానీ, లాక్డౌన్ ప్రకటించినప్పుడు పూర్తి స్థాయిలో మెదక్ జిల్లా పరిశ్రమక వాడలో అంటే కాళ్ళక్కాయలు, మనోహరాబాద్, కూర్చారంలో పరిశ్రమలు ఉన్నాయి. ఆ పరిశ్రమలో ఉన్న పనిచేసే వారు రాష్ట్రాలకు బయలుదేరడం జరిగింది. ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తివేయడం తోటి వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిన కూలీలు తిరిగి ప్రస్తుతం మెదక్ జిల్లాలకు రావడం జరుగుతుంది. పరిశ్రమలన్నీ పునఃప్రారంభమయ్యాయి. కార్మికులంతా పనిచేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ పథకం ద్వారా పూచికత లేని 3 నెలల మారిటోరియం విధిస్తూ రుణాలు అందించడం వల్ల ఫ్యాక్టరీ యజమానులు నష్టాన్ని పూడ్చుకుంటూ ప్రస్తుతం వారి ఉత్పత్తిని ప్రారంభించి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యన రైతు చట్టాలను తీసుకొని వచ్చింది కదా, దీనిపైన ప్రజల అభిప్రాయం, అట్లాగే రైతుల అభిప్రాయం ఏ విధంగా ఉందో చెప్తారు? రైతు చట్టం వల్ల ముఖ్యంగా రైతులు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడే అమ్ముకోవాలి, దగ్గర అమ్మకూడదు నిబంధనలు ఉండడం వల్ల వాళ్ళు ఇచ్చిన రేటుకి అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది రైతులకి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టం వల్ల భారతదేశంలో ఎక్కడైనా ఎలాంటి పర్మిట్ లేకుండా, అనుమతులు లేకుండా ఇక్కడ ఎక్కువ రేట్ వస్తే అక్కడ అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం నిర్ణయించి చెప్పడం వల్ల రైతులు ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చెప్తారా? మనకు ఈ తుఫాన్ సమయంలో 1,045 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అప్పుడు చలిగాలులు వీచి మెదక్ జిల్లాలో అత్యల్పంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు మే నెలలో అత్యధికంగా 44% ఉష్ణోగ్రత నమోదయ్యి ఎండలు ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టాయి. మెదక్ జిల్లాలో ఈ సంవత్సరం ఘోర రోడ్డు ప్రమాదాలు జరగడం కానీ, లేకపోతే ప్రధాన వ్యక్తులు మరణించడం కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగాయా? సంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది మెదక్ జిల్లాలో ఏడుపాయల దుర్గాభవాని దర్శనార్థం DCM లో బయలుదేరి వస్తుండగా మెదక్ జిల్లాలోని సంగాయపేట వద్ద ఆర్టీసీ బస్సు DCM ఢీకొనడం పట్ల DCM లో ఉన్న 7 వ్యక్తులు అక్కడక్కడే చనిపోయారు. కొంతమంది గాయపడడం జరిగింది. ఇది ఇలా ఉండగా దుబ్బాక నియోజకవర్గం అనేది సిద్దిపేట జిల్లాలో ఉంటుంది. కానీ దుబ్బాక నియోజకవర్గం 2 మండలాలు మెదక్ జిల్లాలో ఉంది. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఉప ఎన్నికలు జరిగాయి. నార్సింగ్, చేగుంట మండలాలు కూడా ఉప
ఎన్నికలు జరగడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. ఇదండి మెదక్ జిల్లా నుండి శ్రీనివాస్ గారు అందించిన కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.